చేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో మీ పక్షముగా నిలబడడానికి నాకు ఇచ్చిన ధన్యత కొరకై కృతజ్ఞతలు. నన్ను మీ సెలవు చోటను మరుగుపరచండి. సంఘముతో మీరు మాట్లాడండి. వారితో మాట్లాడడానికి ఉద్దేశించిన ప్రతి మాట నా నాలుకపై ఉన్నట్లు నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి. మరి అట్లాగే వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొందుము. ఇందుకొరకు మనం ఏర్పరచుకున్న మూలవాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయము. ఇది ఈ సంవత్సరం దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య అంశము, వాక్యంలోని మూలవాక్యం. దేవుడు మనలో ఉన్నటువంటి పొరపాట్లు, బలహీనతలు ఒక్కొక్కటిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధతగా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దాన్ని నేర్చుకుంటూ మారు మనసు పొందడం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి క్రమమైనటువంటి జీవిత విధానం. ప్రియమైనటువంటి వారలారా, అందులో భాగంగా మనము దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించడం ఎలా? ఎందుకంటే ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి, లోకములో నుంచి వేరై మీరు జీవించండి అని చెప్తున్నాడు కదా. లోకములో నుంచి వేరుపడి ఎలా జీవించాలి అని మనం ఆలోచించినప్పుడు దేవుడే ఎలా లోకములో నుంచి వేరుపడి జీవించాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా ఆయన చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, 10 ఆజ్ఞలను పాటించడం వలన మనము ఈ లోకములో నుంచి వేరుపడిన వారమై ప్రత్యేకంగా జీవించేటువంటి వారంగా ఉంటామనేది దేవుని ఉద్దేశం. అందులో భాగంగా మనము ప్రస్తుతానికి 7వ ఆజ్ఞని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి 7వ ఆజ్ఞ? వ్యభిచారము చేయకూడదు. నిర్గమాకాండము 20వ అధ్యాయంలోని 14వ వచనంలో ఈ మాటని మనము చదువుతూ ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ ఆజ్ఞని మనము చదువుతూ ఉన్నాం. గత వారంలో మనము ఈ యొక్క వ్యభిచారము చేయకూడదు అనే ఆజ్ఞ యొక్క మొదటి భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి భాగంలో ఏమున్నది అని అంటే, దేవుడు మనం చదువుకున్నటువంటి ఈ 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని రాశాడు. అంటే దాని ముందున్నటువంటిది, దానిని మనం ధ్యానం చేసుకోకుండా ఈ వ్యభిచారం అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకోవడంలో ఉపయోగం ఉండదు. కనుక వివాహం ఎంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది అనే విషయాన్ని గురించి గడిచిన వారం కొన్ని పాఠాలు మనం నేర్చుకోవడం జరిగింది. ప్రియమైనటువంటి వారలారా, వాటిని ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటగా, వివాహము అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. మనుషులు దీన్ని సృష్టించలేదు, దేవుడు ఏర్పాటు చేశాడు అని మనం గమనించాం. వివాహాన్ని దేవుడు ఘనపరిచాడు, వివాహాన్ని దేవుడు ఆశీర్వదించాడు, వివాహాన్ని దేవుడు ఫలించమని, అభివృద్ధి కమ్మని తెలియజేశాడు. రెండవది, వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణాలని
పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. దేవుడికి మనిషికి ఉండేటువంటి అనుబంధం ఎంత గొప్పదో, ఎంత పటిష్టమైనదో, ఎంత బలమైనదో తెలియజేయడానికి వివాహ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడని మనం గమనించాం. అంతేకాదు, వివాహ వ్యవస్థని దేవుడు ఒక నిబంధనతో సూచించాడని మనం చూసాం. నిబంధన అంటే ఎలా చేస్తారో, నిబంధనలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎలాంటి నియమంలో ఉండాలో దేవుని వాక్యం ద్వారా గతసారి మనము నేర్చుకోవడం జరిగింది ప్రియమైనటువంటి వాళ్ళారా. అంతేకాదు, పరిశుద్ధ గ్రంథములో వివాహము అనేటువంటి దానితో పరిశుద్ధ గ్రంథం ప్రారంభమైంది. వివాహము అనేటువంటి దానితో యేసుక్రీస్తు పరిచర్య ప్రారంభమైంది. వివాహము అనే దానితోనే పరిశుద్ధ గ్రంథం ముగించబడుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంతో పరిశుద్ధ గ్రంథం క్లోజ్ అయిపోతుంది. అనగా సంఘమైనటువంటి వధువు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునకు వివాహము చేయబడ్డం ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉండబడినటువంటి మానవ చరిత్ర ముగించబడుతుంది. దానినే లోక కళ్యాణం అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది ప్రియమైనటువంటి వారలారా. అయితే ఈ వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషులు ఎలా మెలగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఉండేటువంటి అనుబంధం ఎట్లాంటిది అనే విషయాన్ని మనం గమనించాం. వాళ్ళు ఏక శరీరంగా ఉన్నారని, వాళ్ళిద్దరిని ఏ మనుష్యుడు విడదీయకూడదని, ధనము ఒకరికొకరు సాటి కాదని, ఆస్తి వాళ్ళకి సాటి కాదని, పిల్లలు వాళ్ళిద్దరి బంధాన్ని సబ్స్టిట్యూట్ చేయలేరని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. అనగా విడదీయరానటువంటి బంధము, పరిశుద్ధమైనటువంటి బంధము దేవుడు జతపరిచాడు కాబట్టి మనుష్యులు వేరు చేయకూడనటువంటి బంధము, చివరికి వాళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ఎడబాయకూడనటువంటి బంధము వివాహ బంధమని దేవుని యొక్క వాక్యంలో మనము ధ్యానం చేసుకున్నాం ప్రియమైనటువంటి వారలారా. అయితే ఈ వివాహ వ్యవస్థ ఇంత బలమైనదిగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దీన్ని పాడు చేయగలిగిన శక్తి దేనికి ఉన్నది? దేవుడే ఇంత బలమైనదిగా వివాహాన్ని ఏర్పాటు చేశాడు కదా, అంత పరిశుద్ధమైనదిగా వివాహాన్ని ఏర్పాటు చేశాడు కదా, విలువైనదిగాను ఘనమైనదిగాను దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు కదా. మరి ఈ వివాహ వ్యవస్థను కూడా విచ్ఛిన్నం చేయగలిగినటువంటిది ఏదైనా ఉందా అంటే ఒకటి ఉంది. అదేంటంటే వ్యభిచారము. అదేంటంట? వ్యభిచారము. పరిశుద్ధ గ్రంథంలో ఈ ఒక్కటి మాత్రమే వివాహాన్ని, వివాహ వ్యవస్థని పాడు చేయగలిగిందని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే హెబ్రీ పత్రికలోని మనం చదువుకున్న వాక్య భాగంలో ముందు వివాహాన్ని గురించి మాట్లాడి, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి. ఎందుకు ఘనమైనది చూసాం. రెండవది, వివాహంతో ఏర్పాటు చేయబడిన మరొక ముఖ్యమైనటువంటి వ్యవస్థ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. ఏంటంట? పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. అలా నిష్కల్మషమైనదిగా పానుపు లేకపోతే, కల్మషము గనక దానిలో ఉన్నట్లయితే, దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి పాఠం ఏమిటంటే దేవుని తీర్పు ఆ వివాహం మీద ఉంటుంది అంటాడు. దేవుని తీర్పు ఆ వివాహం మీద ఉంటుందని దేవుని లేఖనం మనకు తెలియజేస్తుంది ప్రియమైనటువంటి వాళ్ళరా. చదువుకుందాం ఒక వాక్యాన్ని. మలాకి గ్రంథంలో నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. మలాకి గ్రంథము మలాకి గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. మరియు రెండవసారి మీరు ఇలాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. అది ఎందుకనగా, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షిగా ఉన్నాడు. అది నీకు తోటిదైన నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. చాలు. వాక్యంలో అంటాడు,
వివాహ వ్యవస్థలో దేవుడంట ఆ వివాహ నిబంధనకి సాక్ష్యంగా ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారంట? సాక్ష్యంగా దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? మా పెళ్ళికి సాక్ష్యం దేవుడు. ఎంతమంది నమ్ముతారు? ఒకరు కూడా చేయత్తడం లేదు. మీరు ఎట్లా పెళ్లి చేసుకుని ఉన్నా సరే మీ పెళ్ళికి సాక్ష్యం ఎవరంట? దేవుడు. మనుషులు మీ పక్షంగా నిలబడినా నిలబడకపోయినా దేవుడు మీ పక్షముగా నిలబడతాడు. దేవుని యొక్క తీర్పు చాలా చాలా భయంకరముగా ఉంటుంది. వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం, వివాహమైనటువంటి స్త్రీ పురుషుల మధ్యలో ఉండవలసినటువంటి ఈ బంధము విషయంలో దాన్ని పాడు చేయగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే వ్యభిచారమునకు మాత్రమే ఉంది. వాక్యములో అంటాడు, వివాహానికి దేవుడు సాక్ష్యంగా ఉన్నాడు. ఆ ఇద్దరిలో ఒకరితో ఒకరు ఏ ఒక్కరు నమ్మకము లేకపోయినా సరే ఆ వివాహ వ్యవస్థలో రెండవ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట? పాడు చేస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాట. భార్య తన భర్తకి నమ్మకముగా లేకపోయినా సరే, భర్త తన భార్యకి నమ్మకము లేకపోయినా సరే, దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను సాక్ష్యముగా ఉన్నాను కాబట్టి నేనే వారి మధ్యలో తీర్పు తీర్చేటువంటి వాడిగా ఉంటాను అని అంటాడు. అందుకనే పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను, వేశ్యా సంగులకును వ్యభిచారులకును ఎవరు తీర్పు తీరుస్తాడంట? దేవుడు తీర్పు తీరుస్తాడు. చాలామందికి దేవుని తీర్పును గురించి పెద్దగా అవగాహన ఉన్నట్లుగా అనేక మందికి తెలియట్లేదు. అందుకనే ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి వివాహాలు ఈలాగుననే పాడవుతూ ఉండడాన్ని, ఈ కారణం చేతనే పాడవుతూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, చాలా బాగుగా దేవుని యొక్క వాక్యమును వింటున్నటువంటి వారు ప్రతి ఆదివారము దేవుని మందిరములో దేవుని వాక్యమును వింటూ కూడా ఇటువంటి కార్యక్రమాలలో తమ యొక్క జీవితమును పాడు చేసుకుంటూ, తమ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, వివాహ వ్యవస్థను పాడు చేసుకుంటూ ఉన్నటువంటి వారు ఉన్నారు. వాక్యం చెప్తుంది, దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు అని దేవుని లేఖనము తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారులారా, అందుకనే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ వివాహ వ్యవస్థను గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలని మనకు తెలియజేశాడు. ఇవాళ ఆ భాగంలోనికి మనం వెళ్ళిన తర్వాత దీని ముగింపులోనికి వెళ్దాం. ప్రియమైనటువంటి వారులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ ఆజ్ఞను గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. దానిని గురించి మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇది ఒక ఆజ్ఞ, ఇది చేయకూడదని మీరు చెప్పారు కదా, ఇంతవరకు మీరు విన్నారు కదా. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, దీని మీద నా కామెంట్ ఏంటో నేను చెప్తాను వినండి అని చెప్తున్నాడు. పాత నిబంధనలో ఇప్పటిదాకా మనం చూసాం, వివాహమైనటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు ఒకరితో ఒకరు నమ్మకముగా ఉండవలసినటువంటి వారు ఏ విధము చేతనైనను తమ నమ్మకత్వాన్ని పోగొట్టుకొని వివాహ బంధమును వదిలిపెట్టి వేరొక బంధాన్ని, శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుంటే అది వ్యభిచారమని దేవుని గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాటను గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క వివరణని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, శారీరక వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఆయన కామెంట్, ఆయన అంటున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఇంకొకరితో శరీర సంబంధం పెట్టుకోవడాన్ని గురించి పాత నిబంధన గ్రంథం చెప్తుంది. యేసయ్య అంటాడు, శరీరాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళబడలే, మనసుని తీసుకెళ్ళిపోతే అయిపోయిందంట. హల్లెలూయా. మనసుని అక్కడ దాకా తీసుకెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావంట? వ్యభిచారము చేస్తున్నావు. హృదయంలో నుంచి జరిగేటువంటి పాపము అంటాడు, శరీర కార్యం కాదు. శరీర కార్యం రెండవ భాగము. దీనిలో హృదయములోనే మొదట పాపము
జరుగుతుందంట. అందుకనే ఆ మాట ఆయన చెప్తున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఎక్కడంట, తన హృదయముందు ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు, తన హృదయంలో. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఈ వాక్యాలు చెప్తున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుంచి చదవండి. ఎక్కడి నుండి? మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది, మనిషిని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి. ఎక్కడి నుంచి అంట? ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది హృదయములో నుండి ఏమొస్తాయి? దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును, 13 రకాలైనటువంటి పాపాలను గురించి అక్కడ రాయబడి ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తున్నాడు? మనుష్యుల హృదయములో నుండి. ఎక్కడి నుంచి అంట? మనుష్యుల హృదయములో నుండి బయటికి వస్తున్నటువంటి విషయాలు. అక్కడ రాయబడినటువంటి ఆ 13 విషయాలలో 2 విషయాలు, జారత్వము, వ్యభిచారము, ఇవి 2 కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనుష్యుల హృదయములో నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాయంట? హృదయములో నుండి. శరీరముతో జరిగేటువంటి పాపము గురించి పాత నిబంధన గ్రంథం చెప్తే యేసు ప్రభు అంటున్నాడు, ఇది శరీరానికంటే ముందు ఎక్కడ మొదలవుతుందంటే హృదయములో మొదలవుతుంది అని అంటాడు. ఎక్కడ మొదలవుతుందంట? హృదయంలో మొదలు. ఆ హృదయములో మొదలైనటువంటి పాపము శరీరము ద్వారా బయటికి వస్తుంది, అంతే. శరీరము ద్వారా బయటికి వస్తుంది, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి. యేసయ్య అర్థం ముందు ఏం బాగు చేసుకోవాలా, కానీ ఇర్మియా గ్రంథంలో అంటాడు, హృదయము బహుఘోరమైన వ్యాధి గలది. హృదయము బహుఘోరమైన, దాన్ని బాగు చేసుకుంటే మిగతా అన్నీ బాగైపోతాయంట. దాన్ని బాగు చేసుకుంటే మిగతావన్నీ బాగైపోతాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు అందరికీ. చాలా కాలం క్రితం మన పిల్లలు సిబిసిలో స్కిట్ కూడా వేసారు, దీన్ని వేరే రకంగా. నేను దాన్నే ఒక ఉదాహరణగా తీసుకొని చెప్తాను. మనం ఇంట్లో అందరికీ మిద్ది పైన ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్స్ వచ్చేసింది. పైన ట్యాంకులో నీళ్లు పెట్టుకుంటాం, ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్ళు రావాలి. ఒకరోజు ఇంట్లోకి వెళ్ళి ట్యాప్ తిప్పినాం, నీళ్ళు వస్తున్నాయి, కానీ నీళ్ళన్నీ వాసన వస్తున్నాయి. అరే నీళ్ళేంటి వాసన వస్తున్నాయి అనుకొని విమ్ సోప్ తీసుకొని స్క్రబ్బర్ తీసుకొని ట్యాప్ మొత్తాన్ని క్లీన్ చేసాం, శుభ్రంగా చేసాం. మళ్ళీ ట్యాప్ మీద స్మెల్ రాకూడదని స్ప్రే కూడా కొట్టినాం. అప్పుడు ట్యాప్ ఓపెన్ చేసినాం, నీళ్ళు మళ్ళీ వస్తున్నాయి, కానీ స్మెల్ ఆగట్లేదు. ఎందుకని? కుళాయి బాగా కడిగాం కదా, బాత్రూమ్ కూడా బాగా కడిగాం కదా, కానీ స్మెల్ ఆగట్లేదు. ఎందుకని అంటే సమస్య ట్యాప్లో కాదు, ఎక్కడంట? ట్యాంకులో ఉంది. సమస్య ఎక్కడుంది? ఇప్పుడు ట్యాంక్ దగ్గరికి వెళ్ళి మిద్ది పైకి ఎక్కి ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తే ట్యాంక్ లోపల ఒక ఉడత పిల్ల పడిపోయి చచ్చిపోయింది. ఇప్పుడు ఉడత పిల్ల పడినప్పుడు దాన్ని ఏం చేయాలా? తీసి బయట పారేసి ఆల్రెడీ ట్యాంక్లో ఉండే నీళ్ళన్నింటినీ బయటకు వదిలేసి ట్యాంక్ను ఒకసారి మళ్ళా క్లీన్ చేసి ఆ తర్వాత బ్లీచింగ్ చేసి ఫ్రెష్గా మళ్ళా వాటర్ పట్టి ఇప్పుడు ట్యాంక్లో నీళ్లు మరలా మీరు ట్యాప్లోకి వెళ్ళి తిప్పితే నీళ్ళు శుభ్రంగా వస్తాయి. అంటే ఏం బాగు చేయాలంటే ముందు నీళ్లు బాగలేనిది కుళాయి కాదు. మనం ఎంతసేపటికి ఏం చూస్తున్నామంటే కుళాయిని చూస్తున్నాం, శరీరాన్ని చూస్తున్నాం. దేవుడు అంటాడు, శరీరాన్ని కాదు మీరు చూడాల్సింది, ఈ శరీరములోనికి ఇటు ఆలోచనను కలిగించేటువంటి హృదయాన్ని
బాగు చేయాలి. ఏం బాగు చేయాలంట? ఈ హృదయం అనే ట్యాంక్ని బాగు చేయాలి. అది బాగైపోతే దానిలో నుంచి వచ్చేటువంటి నీళ్ళన్నీ ఎలా ఉంటాయంట? పరిశుద్ధమైనవిగా ఉంటాయి. ప్రియులారా, దేవుని వాక్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అదే చెప్తున్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే చూసినప్పుడే ఆవిడతో తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడగును అని అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క విశ్లేషణ ఇది. శరీరముతో జరిగేటువంటి ప్రతి కార్యము వెనకాల ఏముంటుందంట? హృదయములో జరిగిపోయినటువంటి పాపము కనబడుతుంది. హల్లెలూయా. హృదయములో జరిగిపోయినటువంటి పాపము కనబడుతుంది. మీరు టీవీలోకి వెళ్ళి స్క్రీన్ ఆన్ చేశారు, ఒక సినిమా వస్తుంది, చూస్తూ ఉన్నారు. చిన్నప్పుడు మీకు అందరికీ ఎట్లుండేదో నాకు తెలియదు, కానీ నాకు రకరకాలైన ఆలోచనలు ఉండేవి. అప్పుడు టీవీలు గీవీలు ఉండేది లేదు కదా. ఒక చిన్న రేడియో ఉండేది, డబ్బా రేడియో ఒకటి. ఆ రేడియోలో పాటలు పెట్టేవాడు, పాటలు వినబడతా ఉండేవి. నాకు అది డౌట్ చిన్నప్పుడు, దీని లోపలికి మనుషులు వెళ్ళిపోయి ఎట్లా పాడుతున్నారు? చిన్నపిల్లకాయలు అప్పుడు అట్ట ఆలోచనలే కదా. అందుకని ఒకసారి స్క్రూ డ్రైవర్ పెట్టి ఇప్పేసినాను, లోపల ఎవరన్నా ఉండరేమో చూద్దామని ఇప్పేసాను. అక్కడ ఎవరు ఉండరు. అది ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మనకు చూపిస్తూ ఉన్నది. టీవీలో మీరు చూస్తున్నటువంటి ఆ సినిమా కూడా అప్పటికప్పుడు జరిగేది కాదు. స్క్రీన్ లోపల మీరు వెనకాల చేయి పెడితే వాళ్ళను బయటికి లాగేయడం వీలు కాదు, జరగకుండా దాన్ని ఆపడము వీలు కాదు. అది ఎప్పుడో షూట్ చేసేసింది, దాన్ని ఎప్పుడో చిత్రీకరించి ఇప్పుడు మరలా మీ కొరకు దాన్ని ప్రసారం చేస్తూ ఉన్నారు. జరిగిపోయిన దాన్ని మీరు కళ్ళ ముందు చూస్తున్నారు, జరిగిపోయిన దాన్ని మీరు కళ్ళ ముందు చూస్తున్నారు. అక్కడ జరిగిపోయింది, ఇప్పుడు మీరు చూస్తున్నారు. హృదయములో ఉన్నటువంటి పాపం శరీరమునకు వచ్చేటప్పటికి కూడా శరీరములో కేవలము దాని యొక్క ప్రభావం చూస్తున్నాము, హృదయములో ఆల్రెడీ ఆ పాపము జరిగిపోయింది. జరిగిపోయినటువంటి దానిని టీవీ మీద ఎలాగైతే మీరు చూస్తున్నారో ఎప్పుడో జరిగిపోయినటువంటి దానిని, అలాగే పాపమును కూడా మీ శరీరంలో మీరు చూసేటప్పుడు హృదయములో ఎప్పుడో జరిగిపోయినటువంటి దాని యొక్క ప్రతిఫలమును మీరు చూస్తున్నారు. హృదయంలో ఎప్పుడో జరిగిపోయిన దాన్ని మీరు చూస్తున్నారు. యేసయ్య చెప్తున్నటువంటి విషయం కూడా అదే. అప్పుడే వాడు తన హృదయంలో ఆవిడతో పాపం చేశాడు అని వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు యొక్క ఆలోచన దృక్పథం. అందుకనే ఈ విషయాన్ని గురించి దేవుని గ్రంథం చెప్తుంది. ఇట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఏమై ఉండాలి, ఎట్లాంటి శిక్షతో దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు. దేవుని వాక్యంలో కొన్ని మాటల్ని మనం చదువుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళారా. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాం. అగ్నిని ఉంచుకొని ఎడల ఏం వండించుకున్నాడంట? ఒళ్ళో నిప్పులు మంటని ఎత్తి ఎక్కడ పెట్టుకున్నాడంట? ఒడిలో పెట్టుకున్నాడంట. కాలకుండా ఉంటుందా? ఖచ్చితంగా కాదు. ఒకడు నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కమిలిపోకుండా ఉంటాయా? అయ్యో, ఒళ్ళో నిప్పులు పోసుకుంటే కాలిపోయినట్టు, నిప్పుల మీద నడిస్తే కాళ్ళు కందిపోయినట్లు వాక్యంలో అంటాడు, తన పొరుగువాని భార్యతో వ్యభిచారము చేయువాడు కూడా ఆ ప్రకారమే నాశనం అవుతాడు. అట్టివాడు శిక్షను తప్పించుకునే అవకాశమే. ఎస్కేప్ అయిపోయాం, మనల్ని ఎవరు చూడలేరు. పోయినసారి చెప్పుకున్నాం కదా, సాక్ష్యం లేదు అనుకుంటూ ఉన్నారని. దేవుడే సాక్ష్యం, ఆయనే దానికి శిక్షను విధించేటువంటి వాడు. వాక్యంలో అంటాడు, ఆమెను ముట్టువాడు ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షను తప్పించుకో. ఎస్కేప్ అయ్యేటువంటి అవకాశమే లేదు.
32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి లేనివాడు. ఎవరంట? బుద్ధి లేనివాడు. జారత్వం జరిగించేవాడికి ఏం లేదంట, బుద్ధి లేనివాడు. ఆ కార్యము చేయువాడు. పక్కనోడి నాశనాన్ని కాదంట కోరుకునేది, ఎవడి నాశనాన్ని వాడే కొని తెచ్చుకుంటాడంట వ్యభిచారం చేసేటువంటి వాడు. స్వనాశనమును కోరుకునేటువంటి వాడు, పరుల నాశనాన్ని కాదు, ఎదుటివాడి నాశనాన్ని కాదు, తన సొంత నాశనాన్ని తానే కొని తెచ్చుకునేటువంటి వాడు. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడు. వానికి కలిగిన అపకీర్తి ఎప్పటికీ ఆ పేరు, ఆ చెడ్డ పేరు, ఈ పని చేసినటువంటి ఆ చెడ్డ పేరు నువ్వు సంపాదించుకున్న తర్వాత ఎప్పటికీ ఆ పేరు తొలగిపోదంట. ఎప్పటికీ ఆ చెడ్డ పేరు తొలగిపోదు. బ్రతికున్నంత కాలం ఆ చెడ్డ పేరు తొలగిపోవడం అనేది సాధ్యపడదు. ఒకరోజు 2 రోజుల శిక్ష కాదు ఇది. బ్రతికున్నంత కాలం, మనం చచ్చిపోయిన తర్వాత కూడా దాన్ని మర్చిపోరంట జనాలు. అది ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఒకసారి ఆలోచించండి. తర్వాత చదువు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు. ఆ సమయంలో ఒక స్త్రీ తన భర్తతో కాకుండా వేరొక పురుషునితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నప్పుడు కలిగేటువంటి రోషము మహారౌద్రము గలది. ప్రతీకారము చేసేటప్పుడు, కోపం వచ్చి దానికి ప్రతీకారము చేసేటప్పుడు కనికరము చూపించడు. నువ్వు ఏమి ఇస్తానన్నా సరే, వెండి బంగారము డబ్బులు ప్రాయశ్చిత్తము నువ్వు ఏమిచ్చినా సరే వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను దానికి ప్రతీకారం చేసే టైంలో నీ దగ్గర ఉన్నటువంటి ఎంత విలువైన వస్తువులు కూడా నిన్ను కాపాడలేవు. చాలా భయంకరమైనటువంటి ప్రతీకారం, రోషము పుట్టించేటువంటి ప్రతీకారం అని దేవుని వాక్యంలో మనము చదువుతున్నాం. ప్రియమైన వారలారా, 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. సారీ అమ్మా, 22వ అధ్యాయం 14వ వచనం. సారీ. వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందినవాడు. ఎవరు పడతారంట? ఈ పాపంలో పడేవాళ్ళు ఎవరంట? దేవుని చేత ఆల్రెడీ శపించబడ్డారు. ఈ పాపం చేసేటువంటి వాళ్ళు దేవుని చేత ఆల్రెడీ శాపము దేవుని చేత వాళ్ళకి వచ్చేసింది. అట్లాంటి వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తారు. వాక్యంలో అంటుంది, వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము పొందిన వాడు దాంట్లో పడతాడు. దేవుని శాపం అంటది. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. జారస్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము. వెళితే ఎవరికంట? పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు జీవితకాలం అంతా పరులకే. నువ్వు సంపాదించిందంతా పరులకే. పరులకు నీ యవ్వన బలమును, జీవితకాలం అంతా క్రూరులకును ఇచ్చివేస్తావు. నీ ఆస్తి వలన ఎవరు తృప్తి పొందాలంట? నీ కుటుంబం తృప్తి పొందాలి. కానీ పరులు నీ ఆస్తి వలన తృప్తి నొందుదురు. నీ కష్టార్జితము ఎక్కడికి వెళ్తుందంట? అన్యుల ఇంటికి వెళ్ళిపోతుంది. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఎప్పుడంట? ఎప్పుడు గుర్తుకొస్తుందంట?
ఏం క్షీణించిపోయినప్పుడు అంట? తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించిపోయినప్పుడు, కనబడకుండా పోయినప్పుడు, బలము లేకుండా పోయినప్పుడు, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపుని ఎందుకు తృణీకరించింది? ఎవరి మాట లేదంట? ఏం చెప్తున్నారు బోధకులు? చేయబాకండి, చేయబాకండి, చేయబాకండి. నా బోధకుల మాట నేను ఎట్లు తృణీకరించి తిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను దేవుని మందిరములో కూర్చొని ఉండినను ప్రతి విధమైన దౌష్యమునకు లోబడుటకు కొంచెమే, ఇంక భయంకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాను నా జీవితంలో అని చెప్పుకొనుచు. ఎప్పుడంట మూలిగేది? మూలిగేది ఎప్పుడు? శరీరము మాంసము క్షీణించినప్పుడు మూలుగుతా ఉంటా. చాలా భయంకరమైనటువంటి శిక్ష, ప్రియమైనటువంటి వాళ్ళారా. అందుకనే దేవుని వాక్యం చాలా కఠినమైనటువంటి ఈ మాటల్ని తెలియజేస్తుంది. చాలామందికి దేవుని యొక్క మందిరాల్లో ఈ మాటలు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుందేమో, వినడానికి ఇబ్బందికరంగా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ చేస్తున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో చేయకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనూ, ఆలోచనని తమ హృదయమందు కలిగినటువంటి వాళ్ళు ఆలోచన వాస్తవ రూపం ధరించకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనూ ఈ మాటల్ని దేవుని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను, ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకంటే మన సన్నిహితులు, నిన్న మొన్నటి దాకా మనతో బాగా మాట్లాడిన వాళ్ళు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మన ప్రియులు ఇవాళ కనబడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఈ పాపంలో పడి కనబడకుండా కనుమరుగైపోయారు. ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నామా? ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం. మనం వాళ్ళతో మాట్లాడుతాం, దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, అన్ని విషయాలు చెప్తాం. నువ్వు ఈ పాపం చేస్తున్నావు, తప్పు అని మాత్రం చెప్పం. మిగతా అన్నీ చెప్తారు. రేషన్ కార్డు బియ్యం వచ్చింది చెప్తారు, 16 రూపాయల చక్కెరకి 20 రూపాయలు తీసుకుంటుండే సంగతి చెప్తారు, ఏమేం చెప్తారో అన్నీ చెప్తారు. కానీ ఈ ఒక్క విషయాన్ని మాత్రం నువ్వు చేసేది తప్పు, చెయ్యొద్దు అని చెప్పరు. మనం ఏం చేస్తున్నామో తెలుసా? చెప్పకుండా ఉంటే పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం, ప్రోత్సహిస్తూ ఉన్నాం. మనం అనుకుంటున్నాం దీన్ని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని. వాళ్ళు ఏమనుకుంటారో కాదు, వాళ్ళ జీవితం ఏమైపోతుందో అని ఆలోచించి గద్దించాలి. వాక్యంలో గద్దించమని చెప్పుంది అక్కడ. పైన చదువమ్మా, ఇప్పుడు చదివిన మాటలో 12వ వచనం. అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని అంటే ఆల్రెడీ ఆ హృదయానికి ఏం వెళ్ళిందంట? ఎవరో వెళ్ళి గద్దించారు, చేయకూడదని చెప్పారు. కానీ వీళ్ళకి ఏమీ లెక్క ఉండదంట. ఎప్పుడు దాకా అంటే జీవితం నాశనం అయిపోయేదాకా, శరీరం మాంసం అన్నీ పాడైపోయేదాకా, ఆఖరికి జీవితంలో భవిష్యత్తు అంటే ఇంకేంటో తెలియని పరిస్థితి వచ్చేదాకా మాకేమి, మమ్మల్ని ఎవరు చూస్తున్నారు, దీని గురించి ఎవరికి తెలుసు అని అనుకుంటు. దేవుడు సాక్షి అయి ఉన్నాడు, దేవుడు సాక్ష్యంగా ఉన్నాడు. జాగ్రత్త. ఈ విషయంలో ప్రతి ఒక్కరము మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రహస్యంగా అయినా సరే వాళ్ళని హెచ్చరించాలి, గద్దించాలి. అలా గద్దించకపోతే నీది పాపం అవుతుంది, గద్దించకపోతే నీది పాపం అవుతుంది. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. ఎవరు శిక్షించబడలేదంటే వీళ్ళెవరు శిక్షించబడలే. కర్ర తీసుకొని ఎవడో వెళ్ళి కొట్టబడలే, ఇది నీకు పనిష్మెంట్ అని చెప్పబడలే. శిక్ష లేకుండానే అట్టివాడు ఎవరు శిక్షించబడలేదంట. శిక్ష లేకుండానే పాడైపోతారంట ఇట్లాంటి వాళ్ళు.
ప్రియులరా, అందుకనే దేవుడు అన్నాడు వ్యభిచారము చెయ్యొద్దు. దానికి ఇంకేం రీజన్స్ చెప్పట్లా. ఇదెందుకు అదెందుకు, ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయకూడదు, కారణాలు ఏంటి చెప్పట్లేదు. చెయ్యొద్దు అంతే. ఎందుకంటే వివాహ వ్యవస్థని దేవుడు ఇంత పవిత్రమైనది గాను, ఘనమైనది గాను, పటిష్టమైనది గాను, విలువైనది గాను, మహిమ కలిగింది గాను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ మహిమ కలిగినటువంటి వివాహ వ్యవస్థని చెరపడానికి నువ్వు చేస్తున్నటువంటి ఒక కార్యమును దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు, ఎప్పటికీ కూడా క్షమించడు. అందుకని ఈ విషయంలో ఎవ్వరము కూడా ఉపేక్షించడానికి వీల్లేదు. భక్తుడైన పౌలు గారు కొరింథీ సంఘంలోకి ఉత్తరం రాస్తూ, మీలో వ్యభిచారము జరుగుతున్నదన్న మాట నేను విన్నాను, ఇది కొంత మట్టుకు నిజమని నేను నమ్ముచున్నాను. సంఘంతోనే మాట్లాడా, ఇంకెవరితోన్నా మాట్లాడా? సంఘంతోనే. ఎందుకంటే సంఘముతో మాట్లాడమనే దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎంత కఠినమైనటువంటి శిక్షణ గురించి దేవుని వాక్యం అక్కడ తెలియజేస్తుంది. చదువు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ముందు దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సోస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారునైనా. ఎవరంటే సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడింది సంఘం. ఇప్పుడు ఆ సంఘాన్ని గురించి భక్తుడైన పౌలు గారు అంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, పౌలు గారు ఏమైనా దాచిపెట్టుకుంటున్నారా? సీక్రెట్గా మాట్లాడుతున్నారా? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అందుకనే మన యొక్క శరీరం, మన యొక్క హృదయం పవిత్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నము చేయాలి ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి ఇవి జరగడానికి కారణం ఏంటి? ఇట్లాంటి అపవిత్రమైనటువంటి కార్యములు జరగడానికి కారణం ఏంటి? దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలను నేర్చుకుందాం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చాలు. మొట్టమొదటి నియమం వివాహంలో భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు జరుపవలెను. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆజ్ఞ. వివాహం మీద అవగాహన లేనటువంటి స్త్రీ పురుషుల కారణంగా ఇవాళ ఇట్లాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. రెండవది, శరీరాన్ని స్వలాభం కొరకు వాడుకునేటువంటి స్త్రీ పురుషులు, వాళ్ళ మూలంగా ఇట్లాంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. వాక్యంలో దేవుడు అంటాడు, ఇట్లాంటివి జరగకుండా ఉండడానికి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటాడు. వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి ఔన్నత్యం దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. హృదయంలో జరిగినది శరీరం ద్వారా బయటకు వస్తుంది. హృదయంలో ఆల్రెడీ జరిగిపోయింది శరీరం ద్వారా బయటకు వస్తుంది. హృదయంలో జరిగినటువంటిది బయటికి తీసుకొచ్చేటువంటి క్రమము మనకు కనబడుతుంది. కొన్నిసార్లు అది రహస్యంగా ఉంటుంది. కానీ ఎవరికి కనబడ్డా ఎవరికి కనబడకపోయినా దీన్ని ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక దినమున దానికి చాలా భయంకరమైనటువంటి శిక్షని దేవుడు
వేస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య అంటాడు, నీ కన్ను నీ శరీరానికి దీపం కదా, ముందు దాన్ని జాగ్రత్తగా పెట్టుకో అని అంటాడు. చదువుదాం మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. 29వ వచనం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి ఏం చేయాలంట? ఒకవేళ ఈ కుడి కన్ను చూడకూడదు చూస్తూ ఉండడానికి నిన్ను లాగుతూ ఉంటే యేసయ్య అంటాడు, దాన్ని పెరికి పక్కన పడే అంటాడు. అది నీ శరీరంలో ఉండడం కంటే లేకుండా ఉండడమే మేలు. తర్వాత నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి లేకుండా పోవడం నీకు మంచిదే కదా. ఒకవేళ ఈ కన్ను ఎందుకు కన్ను గురించి చెప్తున్నాడంటే ఆయన అన్నాడు, ఒకడు తన కంటితో మోహపు చూపు చూచిన ఎడలా అన్నాడు కదా. ఆ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది అని అంటే అది లేకుండా చేసేసుకో. ఆ కన్ను లేకుండా నువ్వు పరలోకం పోయినా మంచిదే, కన్నుండి నరకంలోకి పోవడం కంటే అని అంట. కన్నుండి ఎక్కడికి పోతామంట? నరకంలోకి పోతాం. మనం ఆ కన్ను పెరికేస్తే ఆ కన్ను లేకుండా ఎక్కడికి వెళ్తామంట? పరలోకానికి వెళ్తాం. నీకేది మంచిది? యేసయ్య అంటున్నాడు, కళ్ళుండి నరకంలోకి పోవడం కంటే కళ్ళు లేకుండా పరలోకానికి వెళ్ళడమే మంచిది కదా. చదువు. ఒకవేళ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి నీ దగ్గర నుండి పారి. నీ దేహమంతా నరకంలో పడకుండా నీ అవయవముల్లో ఒకటి నశించుట. ఒకవేళ చెయ్యి నిన్ను ఇబ్బంది పెడతా ఉంది అంటే చెయ్యి నరికి పక్కన పడి, 2 చేతులు ఉండి నరకంలోకి పోయి ఆడవడం కంటే ఒక్క చేత్తో పరలోకం పోవడము మేలు కదా. యేసయ్య చెప్తున్నటువంటి మాట అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ పాపం చేసేవాడు ఖచ్చితంగా ఎక్కడ ఉంటాడంట? నరకంలో ఉంటాడు. ఎక్కడుంటాడు? అక్కడికి పోవడం కంటే దాన్ని చేయకుండా, దాన్ని చేయడానికి ఏది కారణమవుతుందో దాన్ని తీసేయి నీ జీవితంలోంచి. అది లేకుండా నువ్వు పరలోకి వెళ్ళడం మేలు, అది ఉండి నరకానికి పోవడం కంటే. 6:22 చదవండి, మత్తయి సువార్త 6:22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు. దేహానికి దీపం, శరీరానికి దీపం ఏంటంట? కన్ను అంట. ఈ కళ్ళు ఉంటే అన్నీ చూస్తున్నాం. ఈ కన్ను బాగుంటే అన్నీ బాగా కనబడతాయి. కన్ను చెడ్డదైతే అన్నీ చెడ్డగానే కనబడతాయి. మనకు సామెత ఉంది కదా, పచ్చకామెరలోడికి లోకం అంతా ఎట్ట కనబడుతుందంట? పచ్చగానే కనబడుతుందంట. ప్రాబ్లం ఎక్కడంటే కంట్లో. లోకం పచ్చగా లేదు. ఏం పచ్చగా ఉంది? కొంతమందికి ఏ చిన్నది చూసినా అనుమానమే. అటు వాళ్ళని అంటుంటాం మనం, అనుమానం ముందు పుట్టి వీళ్ళు తర్వాత పుట్టారు అంటుంటాం. సందేహం. సమస్య అక్కడ లేదు. సమస్య ఎక్కడుందంట? మన చూపులో ఉంది. అందుకనే మన దృష్టి చక్కగా ఉంటే, మన చూపు చక్కగా ఉంటే బాగుంటుంది, అన్నీ బాగా కనబడతాయి. అందుకనే దేవుని వాక్యంలో అంటాడు కదా, నీ ఎదుట నీ చూపు చక్కగాను, నీ కనుబొమలు నీ ఎదుట సూటిగాను చూడవలెను. మన కన్ను బాగుంటే మిగతా అన్నీ బాగుంటాయంట. 23వ వచనం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలో ఉన్న వెలుగు
చీకటి అయ్యుండిన ఎడల ఈ వెలుగైనటువంటి ఈ కన్నే చీకటిగా మారిపోతే, పరిశుద్ధమైనదిగా లేకపోతే, పాపభరితమైనదిగా మారిపోతే ఇంక జీవితం అంతా పాపమే, జీవితం అంతా పాపం. అందుకని దేని జాగ్రత్తగా పెట్టుకోవాలంట? నీ కంటిని, నీ చూపును జాగ్రత్తగా పెట్టుకో. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేహమునకు దీపము కన్నే, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు ఈ వివాహ వ్యవస్థను గురించి ముగింపులో మాట చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో ఇంత ఘనమైనటువంటి వివాహ వ్యవస్థలో వేరవడం, విడిపోవడం, విడాకులు దానికి ఛాన్స్ లేదు బైబిల్ గ్రంథం. ఒకరోజు యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా వివాహాన్ని గురించి మీరు ఇంత గ్రాండ్గా చెప్తున్నారు, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, మరి మోషే పరిత్యాగ పత్రికనిచ్చి మీరు వేరే వాళ్ళని వదిలేయొచ్చని, భార్యని వదిలేయొచ్చని చెప్పాడు కదా అని అడిగారు. అప్పటికి యేసయ్య ఏం చెప్తున్నారంటే, దేవుడు జతపరిచిన వాళ్ళని మనుషులు వేరు చేయకూడదు, కడకి వాళ్ళిద్దరైనా ఒకరినొకరు వేరైపోకూడదు అని చెప్తుంటే వీళ్ళు అన్నారు, అయ్యా మరి అట్లా చెప్తే మోషే ఏమో విడాకులు ఇచ్చేసి పత్రం రాసి ఇచ్చేసి మీరు వేరైపోవచ్చు అని చెప్పినాడు కదా, మరి దానికి మీరేం చెప్తారు అని అంటే యేసయ్య ఒక మాట చెప్తాడు. ఒక స్త్రీ తన భర్త వ్యభిచారం చేస్తున్నాడు అని నింద వేసి నిరూపిస్తే విడాకులు తీసుకోవచ్చు. ఒక పురుషుడు తన భార్య వ్యభిచారం చేస్తుందని నింద వేసి రుజువు చేయగలిగితే వాళ్ళు విడాకులు తీసుకోవచ్చు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంత బలమైన వివాహ బంధాన్ని కూడా తెంచుకునేటువంటి అవకాశం ఎక్కడ కలిగిందంటే వ్యభిచారము అనే దగ్గర కలిగింది. అందుకని 2 వారాలు టైం తీసుకున్నా కూడా దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలన్న ఉద్దేశంతో నేను దీన్ని వివరిస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేయగలిగేటువంటి శక్తి ఈ వ్యభిచారం అనేటువంటి పాపానికి ఉంది. దేవుడి చేత స్థాపించబడి, విస్తరించబడి, పునర్నిర్మించబడి, చివరికి వివాహముతోనే మానవ జాతి యొక్క అంతమవుతూ ఉన్నటువంటి సమయంలో దాన్ని విచ్ఛిన్నం చేయగలిగేటువంటి శక్తి దేనికి ఉందంటే ఈ వ్యభిచారమునకి ఉంది. అందుకని దేవుడికి మనిషికి మధ్యలో ఎడబాటును చేయగలిగేటువంటి శక్తి కూడా దేనికి ఉందంట? వ్యభిచారానికి ఉంది. ఏమిటా వ్యభిచారం అంటే? విగ్రహారాధన. ఏమిటా వ్యభిచారం అంటే? దానికి దీనికి లింక్ ఏంటి అని అడుగుతారా? సంఘం వధు, పెండ్లి కుమార్తె, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వరుడు, పెండ్లి కుమారుడు. సంఘం ఎవరిని ప్రేమించాలా? వరుడిని ప్రేమించాలి. ఆ సంఘము వరుడైన యేసుక్రీస్తుని కాకుండా మరింకేదేన్నో ప్రేమించి ఆరాధిస్తే ఆ ప్రేమ ఆరాధనని దేవుని వైపు నుంచి ఆ వైపునకు త్రిప్పుకుంటే దాన్ని ఏమంటారంట? ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, దేవునిలో ఎదుగుతూ ఉన్న తర్వాత నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉందంటే ఉంది. ఎవరికి ఉందంటే? వ్యభిచారం చేసిన వాడికి. ఎందుకంటే తన ప్రేమను దేవుని వైపు చూపించవలసిన వాడై ఉండగా ఆ ప్రేమను దేవుని దగ్గర నుంచి దూరం చేసుకుని మరొకరిని ప్రేమించేటువంటి అవకాశం ఏర్పరచుకున్నటువంటి వాడికి నిత్య నరకాగ్నికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వివాహాన్ని విచ్ఛిన్నం చేయగలిగే శక్తి ఈ వ్యభిచారం అనే పాపానికి ఉంది. ఈ పాపం ముందు హృదయంలో, తర్వాత శరీరంలో జరుగుతుంది.
కంటి ద్వారా ఈ పాపానికి ఎక్కువ అవకాశం ఉందని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. చెప్పడం ఏంటి, మనకు తెలుసు కదా. దావీదు గారు మిద్దె మీదకి వెళ్ళి అలా షికారు చేస్తూ ఉంటే ఏం చూశాడంట, స్నానం చేస్తున్నటువంటి బత్షెబను చూశాడు. ఆమె వైపు చూశాడు. చూసిన వాడు మామూలుగా ఏం చేసి ఉండాలా, ఆయన రాజు కదా, అలా చేసిన వాడు ఏం చేసి ఉండాలి మామూలుగా చెప్పండి. అందరికీ, ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ ఆయనే బాత్రూములు కట్టించి బాత్రూములంటికి స్లాబ్ వేసి ఉండాలి. అవునా కాదా? అయ్యో, నా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఇట్లాగ స్నానం చేస్తూ ఉన్నారా, ఇది మంచిది కాదు. కాబట్టి నా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలంటే ఇలా చేయాలని ఆలోచించి అందరికీ బాత్రూమ్స్ కట్టించి బాత్రూమ్స్ పైన స్లాబ్ వేసి ఎవరికి కనబడకుండా ఉండేటట్లు చేసి ఉండాలి. కానీ దావీదు ఏం చేశాడు, ఇమీడియట్గా బయటకు వచ్చేసి ఒక సైనికుడిని పంపించి అక్కడ ఎవరో ఒక అమ్మాయి స్నానం చేస్తుంది, వెళ్ళి ఎవరో అమ్మాయిని వెంటనే పట్టుకొని రండి, వివరాలు కనుక్కొని రండి. హృదయంలో జరిగిన పాపం శరీరం దాకా రావడానికి కొంత టైం పడుతుంది. దాన్ని నిరోధించగలిగే అవకాశం మన చేతుల్లో ఉంది. హృదయంలో జరిగిన పాపం శరీరం ద్వారా జరగడానికి కొంత టైం పడుతుంది. దేవుడు అంటున్నాడు, దాన్ని నిరోధించే అవకాశం నీ చేతుల్లో ఉంది, నిరోధించు. అంతేగాని దాన్ని కంటిన్యూ చేయబాకు, కొనసాగించబాకు, దాని గురించి ఆలోచించబాకు. పాపము వలన వచ్చు జీతము మరణము. దీని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్లగా? వాక్యంలో విన్నాం కదా, స్వనాశనమును కోరుకునేవాడు సొంత నాశనం ఎవరు చెప్పలేదంట, వాళ్ళకి వాళ్ళే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎట్లంటే కింద ఒక గ్యాస్ స్టవ్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ మీద కూర్చొని వాళ్ళకి వాళ్ళే అగ్గిపుల్ల గీసుకుంటున్నారు. వాళ్ళే గ్యాస్ స్టవ్ మీద కూర్చొని వాళ్ళే అగ్గిపుల్ల గీసుకుంటున్నారు. పొయ్యి ముందు కూర్చొని ఒళ్ళో నిప్పులు పోసుకుంటున్నారు. కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఇది కాలుతుందని తెలిసినా కూడా నిప్పుల మీద నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిఫలం లేకుండా ఉంటుందా? ఆలోచించండి ప్రియులారా. దేవుడు అంటున్నాడు, వ్యభిచారం చేయకూడదు. రిక్వెస్ట్ కాదు, ఇది ఆజ్ఞ. రిక్వెస్ట్ కాదు, ఆజ్ఞ. చేయకూడదు. చేస్తే ఈరోజు బాగుంటుంది, కొంతకాలం బాగుంటుంది. వాక్యంలో అంటున్నాడు, చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ నీకు దొరుకుతుంది. చివరిగా ఒక వచనం చదివేసి క్లోజ్ చేసుకుందాం. సామెతల గ్రంథంలోని 5వ అధ్యాయం 15వ వచనం, 15 నుంచి చదవండి కంటిన్యూస్గా. బైబిల్ తెరిచిన వాళ్ళందరూ, నేను 1, 2, 3 చెప్తాను, అందరు చదవండి. 1, 2, 3. చదవండి గట్టిగా. దానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లా, అందుకంటే వివరంగా ఎవరు చెప్పలేరు. సంసోన్ ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుంటాడు. జరిగినటువంటి స్టోరీ అంతా మీరు చదివితే ఆయన చేసిన పాపం ఆయనని బంధించిందంట.
దుష్టుని దోషములు వానిని చిక్కులు పెట్టును. వాడు తన పాప పాశముల వలన కనబడదు అనుకోబాకండి, తెలీదు అనుకోబాకండి, ఎవరు చూడట్లేదు అనుకోబాకండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు తప్పకుండా కొంచెం టైం ఇస్తాడు దేవుడు, అందరికీ టైం ఇస్తాడు. అయినా మరలా నువ్వు అలాగే చేస్తూ ఉంటే ఒకరోజు నీ పాపం అందరి ఎదుట బయటపడుతుంది. ప్రవచన గ్రంథాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆ రోజున నీ అవమానమును దాచుకోవడానికి స్థలం దొరకదని అంటాడు. కాబట్టి ఈ పాపానికి దూరంగా ఉందాం. దేవుని వాక్యం హెచ్చరించినటువంటి రీతిగా మన జీవితాన్ని, కుటుంబాన్ని చక్కబెట్టుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవిత భాగస్వాములతో సంతోషిద్దాం. మనకు అనుగ్రహించినటువంటి జీవిత భాగస్వాములకు నమ్మకంగా ఉందాం. ప్రభు నామాన్ని గణపరుస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం ప్రియులారా.